ఈ 7018 రాడ్ కొంచెం నిన్న వీడియోలో మీకు చెప్పాను కదా. 7018 రాడ్ మనం ఏ విధంగా దాన్ని వెల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనము పాయింట్ నెంబర్ 1, ఆ వెల్డింగ్ రాడ్ అన్నది మనం ఓవెన్ లో పెట్టాలి. ఓవెన్ మీన్స్ అదొక హీట్ మెటీరియల్ ఓవెన్ అనమాట. ఆ ఓవెన్ లో వెల్డింగ్ రాడ్ హోల్డ్ చేసి కొంతసేపు హీట్ చేసిన తర్వాత ఆ రాడ్ తీసుకొచ్చి మనం డైరెక్ట్ గా జాబ్ మీద దాన్ని వెల్డింగ్ రాడ్ స్ట్రైక్ చేయొద్దు అనమాట. జాబ్ పక్కన ఒక చిన్న సైజ్ వెల్డింగ్ ది ఐరన్ రాడ్ పెట్టి దాని మీద స్ట్రైక్ చేసుకుంటూ మన జాబ్ మీద తీసుకురావాలి. జాబ్ మీద తీసుకొచ్చేటప్పుడు కూడా ఈ వెల్డింగ్ రాడ్ హీట్ లోనే ఉండాలి. హీట్ లో ఉన్నప్పుడు మీరు వర్టికల్ కానీ ఆరిజెంటల్లో కానీ తర్వాత 6Gలో కానీ మనం ఈ రాడ్ యూజ్ చేయడం వల్ల మన వెల్డింగ్ అన్నది స్ట్రెంథనింగ్ గా ఉంటుంది, స్టాండర్డ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ 7018 రాడ్ వల్ల ఒక టాకా కొడితే 70 pounds వెయిట్ మనకి ఈ టాకా పవర్ హోల్డ్ చేస్తుంది అనమాట. దీనిలో అమెరికన్ వెల్డింగ్ సొసైటీలో కూడా దీనికి ఒక థియరీ ఉందన్నమాట. ఎలాంటిదంటే 7000 PSI అల్టిమేటెడ్ స్ట్రెంత్ స్కేర్ ఇన్ 7000 PSI అనమాట. ఒక టాకా స్ట్రైక్ చేస్తే దాన్ని వెయిట్ అన్నది 70 pounds వెయిట్ అన్నది మనం హోల్డ్ చేయగలదు ఈ 7018 రాడ్. అందుకోసమే నేను ఇట్లాంటి రాడ్స్ ని రికమెండ్ చేస్తాను అన్ని ప్రాజెక్ట్స్ కి. దీన్ని క్వాలిఫైడ్ వెల్డర్ కొట్టగలరు తప్ప నాన్ క్వాలిఫైడ్ వెల్డర్ ఈ వెల్డింగ్ రాడ్ ని యూజ్ చేయలేడు. మీరు వీడియోస్ చూస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది మీ సపోర్ట్. ఇట్లాంటి వీడియోస్, ఇట్లాంటి టెక్నికల్ ఐడియాస్ ఇంకా మీకు కావాలనుకుంటే దయచేసి లైక్ కూడా కొట్టండి, షేర్ చేయండి. దానివల్ల 10 మందికి ఐడియాస్ వస్తాయి. డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది ఈ వీడియోస్. దయచేసి సపోర్ట్ చేయండి. జై హింద్.